స్వామి యాషువా మెస్సయ్య గారి దివ్య నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకమైన పాట విందాం. మనందరికి తెలిసిన పాటే. ఈ పాట పాడుతుండగా కలిసి 50 గణపరుద్దాం. తండ్రికి మహిమ. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా మెస్సయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా మెస్సయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా మెస్సయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. గోరి కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, కష్టాలు ఎన్ని వచ్చినా వేదనలు ఎదురైనా, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు, నీ కృపా నాకు చాలు, నీ కాపుదల మేలు. నీ పరిశుద్ధాత్మతో నన్ను ఆదరించవా, నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు సాగనిమ్మయ్యా మెస్సయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా మెస్సయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నీ చల్లని నీడలు నీ చక్కని సేవలు. ఏర్పరచబడిన వంశములు రాజులైన యాజకులుగా చేసితివి, ఏర్పరచబడిన వంశములు రాజులైన యాజకులుగా చేసితివి, పరిశుద్ధ జనముగా శుద్ధైన ప్రజలుగా నీ కొరకై జీవించుట నాకు భాగ్యము, పరిశుద్ధ జనముగా శుద్ధైన ప్రజలుగా నీ కొరకై జీవించుట నాకు భాగ్యము. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో నా బ్రతుకు ఉండనిమ్మయ్యా మెస్సయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా మెస్సయ్యా, నా బ్రతుకు సాగనిమ్మయ్యా. నీ చల్లని నీడలో నీ చక్కని సేవలో. హల్లెలూయా. శ్రేష్ఠమైన వాక్య భాగంలో ఈ వాగ్దానాలన్నీ కూడా ప్రతిరోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలోం తెలియపరుస్తున్నాను. తండ్రి సన్నిధిలో ఈ వాగ్దానాలు మనం నేర్చుకుందాం.
శ్రేష్ఠమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. విలువైన ఈ గ్రంథంలో ఎన్నో విషయాలు యావే తండ్రి తెలియపరిచారు. వాటిని బట్టి మనం అందరం కూడా తండ్రి యొక్క కృపలో ఆయన బిడ్డలుగా ఆయన చేసే పనిముట్లుగా పాత్రలుగా మనందరినీ వాడుకుంటున్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో నేను ఎన్నుకున్నట్టు ఈ వాక్య భాగాన్ని వాగ్దానాన్ని మీకు మీ ముందు ఉంచాలని తెలియపరచాలని కోరుకున్నా. శ్రద్ధగా ఈ వాక్యాన్ని వినాల్సిందిగా కోరుకుంటూ తండ్రి యొక్క వాక్య భాగంలో మనం నీతిగా ఎందుకు ఉండాలి, అనేకులు లోకంలో ఉండే వారందరూ కూడా బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు, వారికి వెళ్తుంది కదా, మనం నీతిగా ఎందుకు జీవించాలి అనే మనం చూస్తే మనమే ఎందుకు నీతిగా జీవించాలి అని అంటే మన గ్రంథాల్లో మన తండ్రి నీతిగా జీవించమని చెప్పాడు కాబట్టి మనము జీవిస్తున్నాము. వారి గ్రంథాలు కూడా నీతి చెప్తున్నాయి కదా, వారి గ్రంథాలు కూడా వారు కూడా నీతినే ప్రకటిస్తున్నారు కదా, ఒక మంచినే ప్రకటిస్తున్నారు కదా. ఈరోజు మరి మనమే ఎందుకు నీతిని మనం ప్రకటించాలని చూసినట్లయితే మరి నీతి ఏం చేసిందట, నీతి మరణము నుండి రక్షిస్తుందని ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తుంది. ఎక్కడుందో ఆ వచనం అంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అని రాయబడింది. సొలొమోను రాసిన సామెతలు జ్ఞాని చెప్తున్న మాట ఏంటంటే, ఆస్తిపాస్తులు, మనుషులు, అందస్తందాలు ఇవేవి కూడా ఉగ్రత దినాన అక్కరకు రావు, కానీ నీతి మరణము నుండి రక్షించుడు. ఏ మరణము నుండి రక్షించుడు అంటే మనము ఆ అగ్నిగుండం పొందబోయే 1000 ఏళ్ల పరిపాలనలో ఒక మరణం రాబోతుంది ఆయన రాకడలో. ఆ మరణము నుండి తప్పిస్తాడు. ఈ శ్రమ నుండి, శోధుల నుండి, ఆ భయంకరమైన ఉగ్రత దినాన రాబోతుంది. ఉగ్ర దినాన ఏ ఉగ్రత అంటే జలప్రలయం వచ్చింది నోవాహు కాలంలో. అనేకులు మరణించారు, కానీ ఒక కుటుంబం మాత్రమే రక్షింపబడింది. అలాగనే మనకు కూడా యావే తండ్రి ఎవరైతే నీతిగా ఆ తరములో నోవాహు నీతిగా జీవించాడు కాబట్టే తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఈరోజు కూడా మనము కూడా నీతిగా జీవిస్తే మన కుటుంబాన్ని, ఎవరి కుటుంబం ఎవరికి నీతిగా జీవిస్తే వారే మరణము నుండి కాపాడబడతారని, ఆయన రక్షిస్తాడని మనం తెలుసుకున్నాం. రెండోది, నీతి ఘనతకు తీసుకొని వస్తుంది, ఘనత తీసుకొస్తుందని తెలియపరుస్తుంది. ఈ మాట ఎక్కడుందంటే అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో, నీతి జనములు ఘనతకెక్కి మరణము పాప ప్రజలు అవమానం తెచ్చును అని రాయబడింది. అంటే నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చునని రాయబడింది. పాపము అవమానం తెచ్చును, నీతి ఘనతకు కారణమవునని రాయబడింది. నీతి దేనికి తీసుకొచ్చిందంటే నీతి ఘనతకు తీసుకొచ్చు. నీతిగా జీవిస్తే వీడు చాలా మంచివాడని ఆ ప్రాంతంలో నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు ఉన్న ప్రాంతంలో, నీవు ఉన్న ప్రదేశంలో, మనం జీవిస్తున్నట్టు ప్రాంతంలో నువ్వు నీతిమంతుడుగా నీకు నువ్వే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు భోజనం తిన్నాం అనుకోండి, బోర్డు పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా తిన్నవాడు వాడే చెప్తాడు, పలానా దగ్గర పలానా ఏరియాలో నేను భోజనం చేశాను, ఆ హోటల్ చాలా బాగుంటుంది, చాలా రుచికరమైన భోజనం ఉంటుందని ఇతరులు చెప్తారు. మన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పలానా వ్యక్తి సేవకులండి, పలానా సేవకులు ఎవరు అంటే పలానా వ్యక్తి చాలా మంచోడని ఇతరులు, చుట్టుపక్కల ఉన్నవారు చెప్పాలి, నీ ఇంట్లో ఉన్నవారు చెప్పాలి, నీ బంధువులు చెప్పాలి కదా. ఈరోజు అది ఘనత అని లేఖనంలో రాయబడింది. మొదటి మాట మరణము తప్పించింది, రెండోది ఘనతకి ఎక్కించింది, మూడోది ఏంటంటే నీతి శాశ్వతమైన బహుమతిని ఇస్తుందని రాయబడింది. సామెతలు 11వ అధ్యాయం 18వ వచనంలో, భక్తిహీనులు సంపాదన వారిని మోసం చేయును, నీతిని ఇత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును అని రాయబడింది. ఒక బహుమానాన్ని మనం నీతిగా ఒక విత్తనాలు ఇచ్చినప్పుడు అది బహుమానంగా పంట మనకు వస్తుంది అన్నమాట. ఏదైతే మనం నీతిగా సంపాదించిన కొంచెములో నమ్మకంగా ఉంటామో అది తీరా బహుమానముగా మనకి అది వచ్చిందని ఈ మాట చెలవిస్తూ ఉంటుంది కదా. నీతి ఏం చేసిందట, శాశ్వతమైన బహుమానాన్ని, అది విత్తనాలుగా మనం నీతిని ఇత్తితే
అది బహుమానముగా నీకు తిరిగి మన ఎవరో ఒకళ్ళు నీకు ఇస్తారు. నువ్వు కనుక ఒక ముద్ద మనకు తెలియపరచాడు, ఒక ముద్ద అన్నం పెడితే తిరిగి నీకు వృద్ధాప్యం ఉన్నప్పుడు నీకు ఒక భోజనం ఒక ముద్ద పెట్టగలుగుతారు. హల్లెలూయా. దాని అర్థం అది అనమాట. హల్లెలూయా. కనుక మరి నీతి మార్గము సరళము చేస్తుందని 4వ మాటగా తెలియపరుస్తుంది. 11వ అధ్యాయం 5వ వచనంలో యథార్థవంతులు నీతి వారికి మార్గము సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీను చేత పడిపోవును అని రాయబడింది. యథార్థవంతులుగా యథార్థంగా మనం జీవించినప్పుడు మార్గము, మనం వెళ్ళే మార్గం సరళమై మనం వెళ్ళవలసిన గమ్యం తీర్చగలిగిందని ఈ మాట తెలియపరచింది. కనుక నీతి ఏం చేసిందంటే మనం వెళ్ళే మార్గాన్ని తెలియపరిచింది. ఎక్కడైతే ఇరుకు మార్గం ఉన్నది సరళం చేయబడిందని ఈ మాట మనకు అర్థం తెలియపరుస్తుంది. ఈ వాగ్దానం నీతి నిజంగా నీతిని సంపాదించితే కొంచెములో శ్రేష్టమైనదిగా ఉంటుందని ఈ 5వ మాటకు మనం తెలియపరుస్తుంది. 11వ అధ్యాయం 16వ అధ్యాయం సామెతలు 16:8లో న్యాయం చేత కలిగిన కొంచెం గొప్పబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమైందని రాయబడింది. అన్యాయంగా సంపాదించే గొప్ప రాబడి కంటే నీతితో కూడిన కొంచెమే బహుశ్రేష్టమైందని ఈ 16వ అధ్యాయ సామెతలు 8వ వచనంలో రాయబడింది. కొంచెమే సారాడు మనకి నీతిగా సంపాదన కొంచెంలో శ్రేష్టమైనది మనకు దొరికిందట. మనం శ్రేష్టమైన యువులను పొందేవారుగా ఈ 5 అంశాలు, ఈ 5 వాగ్దానాలు మనకి తెలియపరిచే మాట ఏంటంటే నీతిగా మనం జీవించినప్పుడు జరిగే లాభాలు ఏంటో మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మరి ప్రియ సహోదరి సహోదరులారా, మనకి నీతిని తెలియపరిచింది ఏదో మనము ఎటునో మనం నీతిగా ఉంటే బ్రతికితే దేవుడు మనకి నీతిమంతునిగా మనం కూడా నీతిగా జీవిస్తే కలిగే లాభాలు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానములు, ఈరోజు ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులకు నా ప్రేమపూర్వకమైన మనవి ఏంటంటే నీతిగా ఉండటానికి 100% ప్రయత్నం చేయండి. ఏదో అనుకోని రీతిగా వచ్చే మేరబడేవి వేరు. ఆ నీతి నీ పిల్లలను కాపాడింది. అబ్రహాము గారు చేసిన ప్రార్థన, ఇస్సాకు అలాగే యాకోబు వారి సంతతి నిజంగా వారిని కాపాడినట్టుగా లేఖనాలు మనం చూసాం. కాబట్టి నీతిగా బ్రతుకుదాము. ఈ దినమంతా నీతిగా లంచగొండి లేకుండా, వ్యభిచార క్రియలు, సారా, జోదము, నిజంగా అనేకమైన చెడు అలవాట్లు మనం నీతిగా పవిత్రుడు వాడికి నీతిగా జీవిస్తున్నాడు. నీతివంతుల దగ్గరికి అనేక మంది వస్తున్నారు. కనుక ఈరోజు నీతిగా మనం జీవించి ఈ వాగ్దానాల ద్వారా నీ మాట తీరులో, నీ వాక్య తీరులో, ప్రతి విషయంలో నీతిగా మనం జీవిద్దాం. అటు కృపాదనిత మన కుటుంబాలను నింపి నడిపించుగాక. ఈరోజు వివాహ వేడుకలు, పుట్టినరోజు కార్యక్రమాలు, గృహ కూడికలు, అలాగే గృహ ప్రవేశాలు, అలాగనే సభలు జరిపిస్తున్న మీ అందరినీ చల్లగా తండ్రి దీవించుగాక. ప్రార్థన. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఆత్మనాథుడా, ఇంతవరకు ఈ వాగ్దానాల ద్వారా తండ్రి నీ బిడ్డలు చివరిదాకా వాగ్దానం చూసి ఈ కార్యక్రమం గురించి అనేకులు తెలియపరుస్తున్న ప్రతి వారిని దీవించుకోండి. ఈ వాగ్దానాలన్నీ కూడా తల్లి దీవించబడినట్టుగా సాయించమని, మేలుతో నింపి నీ కృపతో నింపుమని, ఈ కార్యక్రమాన్ని మీరు అభివృద్ధి పరిచిన ఆయన ఎందరైతే ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి సహాయపడుతున్నారు వారందరినీ దీవించమని అతి త్వరలో రానయ్యున్న విశ్వామిశ్రీ గారి దివ్య నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక శుభములండి. ఈ కార్యక్రమం గురించి అనేకులు తెలియపరచండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా అనేకులు తెలియపరచండి. మన పరిచర్యకి సహకరించండి. యావే మనందరినీ ఆశీర్వదించండి. షలోమండి ఛానల్లో మీ అందరికీ నా ప్రేమపూర్వక